ఏడ జూషినా గూడా కుక్కలు కరవడం. మొన్న ఖైరతాబాద్‌లో గూడా చిన్న పాపని కరుస్తే ఇక్కడ ఒక ఫేస్ మొత్తం పొయ్యింది. చిన్న పిల్ల. ఆళ్ళ తల్లేమో బాధించురాలు. అటు చిన్న బిడ్డని జూసుకోవాలా, పెద్ద బిడ్డని జూసుకోవాలా అని జెప్పేసి ఆ తల్లి ఎంత తల్లాడేది. సో, కుక్కని చంపొద్దు అని జెప్పేసి జంతు ప్రేమికులు వస్తుంటారు. ఆఫ్‌కోర్స్ మా ఇంట్లో గూడా కుక్కుంది. నేను గూడా జంతు ప్రేమికురాలు. కానీ ఎలాంటి సందర్భంలో దాన్ని యూజ్ జేయాలి? ఎలాంటి సందర్భంలో వాటి పైన ప్రేమ జూపించాలని జెప్పేసి గూడా ఒకసారి ఆలోచించాలి. సో, సుప్రీం కోర్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకుందనేసి నేననుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కలు చిన్న, చిన్న 3 సంవత్సరాల పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా గూడా కుక్కలు ఎంటబడి కరుస్తున్నాయి. సో, దీనికి సంబంధించి రేణు దేశాయ్ గావచ్చు, జంతు ప్రేమికులు అమల గావచ్చు, సో, వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటారు. అట్లెట్లా చంపేస్తారు, అట్లెట్లా చేస్తారంటే మీరొక్కసారి బయటికి రండి. మీ వీధి విడిచి పక్క వీధికెళ్ళండి ఒకసారి కుక్కలుంటాయి. మీ ఇంట్లో పెంచుకున్న కుక్క చూపిచ్చే ప్రేమ అది వేరుంటది. వీధి కుక్కలు ప్రవర్తించే తీరు అది వేరుంటది. సో, సుప్రీం కోర్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక వార్తొచ్చింది చూద్దాం. పిచ్చి కుక్కలను చంపొచ్చు. కారుణ్య మరణానికి అనుమతి. సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు. గత ఆదేశాల సవరణకు కోర్టు నిరాకరణ. వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌కు తరలించాల్సింది. చిన్నారులు, వృద్ధులపై కుక్కల దాడిని విస్మరించలేం. రాష్ట్రాల ఉదాసీనతంపై అసంతృప్తి. ఏడబ్ల్యూబీఐ రూల్స్‌ను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలి. సో, ఇది పాయింట్ టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఏం జేయాలి? ఏదో చెప్పినామా సుప్రీం కోర్ట్ తీర్పిచ్చిందా అక్కడి వరకే అయిపోతది. సో, దీన్ని మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని జెప్పేసి గూడా కఠినంగా అమలు చేయాలని జెప్పేసి గూడా సుప్రీం కోర్ట్ ఆ తీర్పిచ్చింది. ప్రతి జిల్లాలో బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న బెంచ్. సో, బర్త్ కంట్రోల్ విషయానికొస్తే వస్తుంటారు. ఇప్పుడు గల్లీలలోకో, బస్తీలలోకో వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వస్తుంటారు. కుక్కని తీసుకొని పోతుంటారు. కొంతమందుంటారు. ఆ వీధుల్లోనే కొంతమంది బిస్కిట్‌లో ఆ కుక్కలకి పాలో సరే వీధి కుక్కలు గదా! వాళ్ళు ఎక్కడ తింటది ఏంది అని జెప్పేసి పాలో 2 బిస్కిట్‌లో ఏస్తుంటారు. సో, ఆ ఎఫెక్షన్ ఆ కుక్కకి వాళ్ళకి ఉంటది తప్ప అది వేరేళ్ళకుండదు. సో, వాళ్ళు తీసుకుపోయే టైంలో వాళ్ళేం జేస్తున్నారు? మీరు బర్త్ కంట్రోల్ జేసి మరీ తెచ్చి ఇక్కడనే ఇడిసిపెట్టండి అని జెప్పేసి వచ్చేటోనికి ఓ 500 200 ఇచ్చేటోళ్ళు గూడా ఉన్నారు. నేను గూడా జూసినవి. సో, దీనికి సంబంధించి వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో సరే బర్త్ కంట్రోల్ జేసి అవి మంచిగానే ఉంటున్నాయి. ఎవరిని ఏమనకుండా ఉంటున్నాయి అని జెప్తే అదేం గాదు. ఇప్పుడు ఎండాకాలం ఇంకా పిచ్చిలేసేది దానికి. ఆ హీట్ భరించలేక. ఎప్పుడు ఎవరిని కరుస్తాయో గూడా తెలవదు. ఆ ఎండ భరించలేక. సో, దీనిపైన సుప్రీం కోర్ట్ ఏదైతే కఠిన చర్యలు తీసుకోవాలని జెప్పేసి దానిపైన కఠినంగా ఆలోచించాలని జెప్పేసి ఏ రకంగా అయితే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు గూడా అదే రకంగా ఆలోచించాలి. వాటి బర్త్ కంట్రోల్ గావచ్చు, వాటికి సంబంధించిన షెల్టర్స్ గావచ్చు అక్కడనే బెట్టాలి. సుప్రీం కోర్ట్ డైరెక్ట్ చంపేయనని ఆర్డర్ ఇచ్చింది. సో, మేము అంత కఠినంగా లేం గాబట్టి దానికి సంబంధించి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు గూడా ఒకసారి ఆలోచించి, ఈ బర్త్ కంట్రోల్ విషయాలు గావచ్చు, వీధి కుక్కలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి వాటి పరిస్థితి ఏంది అని జెప్పేసి ఒకసారి ఆలోచించి వాటిని తీసుకొని ఎళ్ళిపోవాలి. వాళ్ళిచ్చే 200కో, 500కి ఆశపడి కంట్రోల్ జేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి వదిలిపెడతా అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ గాదు. పక్కనోళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితది. ఈరోజు పేరెంట్స్ భయపడుతున్నారు. పిల్లల్ని వదిలేసి బయటికెళ్ళాలంటే. ఇప్పుడు ఎండాకాలం ముందే పిల్లలు ఆడుతుంటారు. ఆ కుక్కలకేమో పిచ్చిలేస్తుంటది. ఆ ఎండకి గాబర అయితుంటాయి. చిన్న చిన్న పిల్లలున్న వాళ్ళు గూడా జాగ్రత్తగా ఉండాలి. సో, ప్రతి క్షణం ఆ బిడ్డల పైన ఒక కన్నేసుంచాడు. ఒక్క మూమెంట్‌లో అయిపోతది. సరే అన్నం తినిపించే పిల్ల కొన్ని నీళ్ళు తీసుకొనొస్తాను ఇంట్లోకి పోయేలోపు ఆ కుక్క కరిచేస్తది. వాళ్ళ పరిస్థితేంది? ఆ బాధ కన్న పేగుకే అర్థమైతది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకేంది ఇప్పుడు కారుణ్యకి సంబంధించి మరణానికి ఈ అనుమతి దొరికింది. సో, ఆ తల్లి గోస ఎంతుంటుండొచ్చు? ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుండొచ్చు? సో, ఏదేమైనా గూడా సుప్రీం కోర్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సో, మీరు గూడా కుక్కలున్న చోట జాగ్రత్తగా ఉండండి. మీకెప్పుడైనా ఆ కుక్కలు కరుస్తాయి, వేరే వాళ్ళని కరిచినట్టు ఎప్పుడైనా కనిపిస్తే గనక ఖచ్చితంగా కంప్లెయింట్ చేయండి. వాటిని తీసుకొని ఎళ్ళిపోండి అని జెప్పేసి చెప్పండి. సో, వాళ్ళు పైసలిస్తున్నారో, వీళ్ళు పైసలు ఇస్తున్నారని ఆలోచించకుండా మీకు ప్రభుత్వాలు ఏ రకంగా ఆదేశాలు జారీ చేసినాయి, ఆ రకంగా వ్యవహరించండి.